మళ్ళీ మూవీ చూడడం అనేది చాలామందికి ఒక అలవాటు. మీరు మూవీస్ చూసేటప్పుడు ఒక విషయం గమనించారా? ఒక ఫిల్మ్ మేకర్ అనేవాడు విలన్ యొక్క క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేస్తారంటే డార్క్ కలర్, అలాగే ఒక హీరో యొక్క క్యారెక్టర్ ఎలా డిజైన్ చేస్తారంటే ఫెయిర్ కలర్. బట్ వై? వెల్కమ్ టు వార్తావాహిక. ఫిల్మ్ మేకర్స్ అనేవాడు ఒక విలన్ క్యారెక్టర్ని డిజైన్ చేయడానికి వాళ్ళు రెఫరెన్స్గా తీసుకునేది ఒక పేదవాడి యొక్క లైఫ్. మన తెలుగు ఫిల్మ్ మేకర్సే కాదు, ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ మొత్తం ఫాలో అయ్యేది సేమ్ ఫార్ములా. ఒక హీరో క్యారెక్టర్ అనేది ఒక ఫెయిర్ కలర్, అలాగే ఒక గొప్ప వ్యక్తిలాగా చూపిస్తారు. ఒక నెగిటివ్ క్యారెక్టర్ చూపించే ఒక వ్యక్తి యొక్క కలర్ టోన్ వచ్చేటప్పుడు డార్క్ కలర్లో చూపిస్తారు. డికెట్స్ నుండి ఫిల్మ్ మేకర్స్ అనేవాడు సేమ్ ఫార్ములా యూజ్ చేస్తున్నారు. ఒక ఆడియన్స్ సినిమా థియేటర్ చూసేటప్పుడు తను ఈజీగా కనెక్ట్ అవ్వాలని చెప్పి ఈ యొక్క విధంగా అయితే రెఫరెన్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. యాక్చువల్గా ఫిల్మ్ మేకర్స్ ఈ రెఫరెన్స్ని ఫాలో అవడానికి కారణం ముఖ్యంగా మనమే. ఒక ఫెయిర్ కలర్ ఉన్న వ్యక్తికి ఇచ్చే రెస్పెక్ట్ మనం డార్క్గా ఉన్న ఒక వ్యక్తికి అయితే ఇవ్వడం అయితే జరగదు. యాక్చువల్గా మనం చేస్తున్న తప్పు ఏంటంటే ఒక పర్సన్ యొక్క క్వాలిటీస్, పర్సన్ యొక్క బిహేవియర్కి మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా తన యొక్క స్కిన్ కలర్ చూసేసి మనం అయితే వాల్యూ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీన్ని ఇన్స్పైర్ అయ్యి మన ఫిల్మ్ మేకర్స్ కూడా ప్రజలు ఈజీగా కనెక్ట్ అవుతారని చెప్పి సేమ్ ఫార్ములా అయితే ఫాలో అవుతున్నారు. మనిషికి కాకుండా స్కిన్ కలర్కి ఇస్తున్నాం మనమైతే వాల్యూ. సో సేమ్ థింగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఈజీగా ప్రజలు కనెక్ట్ అవుతారని చెప్పి సేమ్ ఫార్ములా అయితే వాళ్ళు ఫాలో అవుతున్నారు. చంద్రుడి మీదకి రాకెట్ పంపిస్తున్నారు, ఇంటర్నెట్ వచ్చింది, ఇన్ని వచ్చినా కానీ సేమ్ బ్రిటిషర్స్ కాలం నాటి మైండ్ సెట్ ఇంకా మనం ఫాలో అవుతున్నాం. ఒక పర్సన్ యొక్క స్కిన్ కలర్ టోన్ బట్టి అతని యొక్క క్యారెక్టర్ మనం జడ్జ్ చేస్తున్నామంటే మీరే అర్థం చేసుకోండి మన యొక్క మైండ్ ఏ లెవెల్లో ఉన్నదో. యాక్చువల్గా వైట్ కలర్ ఉన్న వాళ్ళందరినీ మనం ఎలా ట్రీట్ చేస్తామంటే చాలా గొప్ప వాళ్ళకనే ట్రీట్ చేస్తాం. యాక్చువల్గా ప్రపంచ వినాశనానికి కారణమయ్యేవాడే ఒక తెల్లవాడు. న్యూక్లియర్ బాంబ్ కనిపెట్టారు, చాలు మానవ జాతి అంతమవ్వడానికి చాలు. ఈ వీడియో ద్వారా నేను కోరుతుంది ఏంటంటే ఫ్రమ్ నవ్ ఫిల్మ్ మేకర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా చేంజ్ చేయాలి. వాళ్ళ యొక్క ఫార్ములాని ఖచ్చితంగా చేంజెస్ రావాలి. వాళ్ళు కేవలం తెస్తున్న ఒక మూవీ కాదు, ఈ మూవీ అనేది ఫ్యూచర్ జనరేషన్ అప్కమింగ్ పిల్లల మీద అయితే ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ రూపంలో రాయండి. అలాగే ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.